ప్లీజ్ వస్తే తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పాడు. మొదలెట్టారు మళ్ళీ. ప్యాకెట్ దాచింది మళ్ళీ, ప్యాకెట్ దాచింది. ఎవరు? నానమ్మ. తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టాను. ఇవన్నీ చేసి ఎదిగాను అనుకుంటున్నారు, కింద స్థాయికి తెగజారిపోయారు. రీజన్ లేకుండా అలుగుతుంది, రీజన్ అవసరం లేదు అలగడానికి. ఫుల్ డే ఇట్లానే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు. నాకు ఓస్ట్ ఇంత పంపిస్తానంటే మీరు ఇంత పంపించారు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తు. బిగ్ బాస్, దిస్ ఇస్ రియల్లీ టూ బ్యాడ్. బిగ్ బాస్ ఎవరు నా కాఫీ పౌడర్ తీశారు. ఏం రీజన్ ఎరా నా కాఫీ పౌడర్ తీసింది ఎవరు? నా మీదే సందేహపడుతున్నావా దేవా? కాఫీ పౌడర్ కాదు పోయింది, కళ్యాణ్ గడి ప్రాణం, పవన్ గడి ప్రాణం, ఈ 2 ప్రాణాలు పోయాయి. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో. వద్దు, ఆపే ఆపే, ఇంకా ఆపే. నిన్ను నమ్మి నేను మాట్లాడడానికి వస్తాను చూడు, అది నా తప్పు. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది, వేసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పాల్సిందిరా, నేను చూసుకునేదాన్ని, నా డ్యూటీ. నేను 4 టీలు అని చెప్పేశాను. రాము, లాస్ట్ వార్నింగ్, నా పేరు లాగకు. నువ్వు అసలు ఫుడ్ గురించి ఏం పట్టించుకోవద్దు, నువ్వు ఎవరిని అడగొద్దు. అనవసరంగా ఎదవనైపోయా. వాడిని అలా అరవకూడదు. ఫస్ట్ నువ్వు చెప్పావు ఎవరెవరు కావాలో కనుక్కో అని, అప్పుడు నీ తప్పు వచ్చింది. పిల్లాడిని చంపేస్తారా? ఎవరెవరు కావాలో కూడా కనుక్కొని చెప్పానంటే నీ పని వాడి పని, అది నీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిడతావేంటి? మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. ఏడుస్తున్నా కూడా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఇంకేమంటారు నాన్న? నన్ను నాకేం తెలుసు. అలా చేయడు కదా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ 2 వారాల నుంచి ఇంటి బయట ఉన్నవారు ఈ బిగ్ బాస్ హౌస్ లో మీరు ఆట ఆడిన తీరును చాలా నిశితంగా చూశారు. మాట్లాడడంలో నన్ను ఎక్కడ తప్పు పట్టలేరు. అనవసరమైన విషయాల్లో నేను కెలుక్కొని నేనే మళ్ళీ బిస్కెట్ అయ్యే పరిస్థితి నేను ఎప్పుడు తెచ్చుకోను. ఆల్రెడీ నేను సిచ్యువేషన్ చూసేసిన, బయటికి వెళ్ళగొడితే ఎట్లుంటది అనేది. మళ్ళీ అవకాశం దొరికింది, మీకు తెలియదు ఆ ఫీల్ ఎట్లుంటది. నాకు ఇది కావాలి. వచ్చిన పీకేది ఏం లేదు కదా. ఆ ప్లేస్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే, మీరు వచ్చి మమ్మల్ని ఒకరిని బయటికి పంపించాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు సెలెక్ట్ చేస్తారు శ్రీజ? నేను ఫస్ట్ నేనేం చేశాను? ఏం చేయను? ఎంత పోకింగ్ బిహేవియర్ ఉంటదంటే నీది, పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటుంది. 24/7 ఒక నెగటివ్ ఎనర్జీ ఎవరు అన్నారంటే ఐ వుడ్ స్వాప్ హర్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ ఫైర్ నేను కొంచెం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా? నేను శ్రీజతో స్వాప్ చేసుకుంటాను. తనకి ఎక్కడ ఆపాలో తెలియదు. నేనే ఒక బిగ్ బాస్ కంటే పెద్ద కెప్టెన్ అనే ఫీలింగ్ లో ఉంటుంది ఎప్పుడు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చెయ్యాలనుకున్నారు. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.